Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అసలు మనం వింటున్నదంతా వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా, ధర్మ ప్రకారంగా ఏముంది, నిజంగా సనాతన ధర్మంలో కనుక మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి, అవి మనం ఆచరిస్తున్నామా లేదా, మన వేదాల్లో ఏముంది, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం, హరి ఓం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం సనాతన ధర్మం అనే మాట వింటున్నాం మాలాంటి వాళ్ళము. అయితే మన సనాతన ధర్మం చాలా గొప్పది అని చెప్పి, చాలా పవిత్రమైనది అని చెప్పి, ధర్మ మార్గమైన మనల్ని ధర్మ మార్గంలో నడిపించే విషయాలకు సంబంధించిన విషయాలు చాలా ఉంటాయని చెప్పి వింటూ ఉంటాం. కానీ అదేవిధంగా ఇంకొంతమంది సనాతన ధర్మం అంటేనే ఒక మూఢనమ్మకం అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటండి అంటే మీ తరఫున మీరు సనాతన ధర్మము అంటే ఒక మూఢనమ్మకము అని భావించే వాళ్ళకు ఏం చెప్తారు? అసలు సనాతన ధర్మం అంటే నిజంగా అంత పవిత్రమైనదా అంటే ఏం చెప్తారు? సనాతనము ధర్మం అన్నది పక్కన పెట్టండి అమ్మ. సనాతనము అంటే అత్యంత పురాతనమైనది అనే అర్థం, వేరే అర్థం ఏమీ లేదు. అత్యంత పురాతనమైనది. ఈ హైందవ విధానము అని దేన్నైతే అంటున్నామో ఇది అత్యంత పురాతనమైనది కనుక పురాతన ధర్మం అంటే సనాతన ధర్మము అని చెప్పడం జరుగుతుంది. సనాతనము అంటే సంస్కృతంలో అత్యంత పురాతనము అని అర్థం. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఇప్పుడు పుట్టింది, దీన్ని పలానా వారు పుట్టించారు అన్నది ఎవరికి తెలియదు. ఎవరు పుట్టించారో తెలియదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ భూమండలం పుట్టక ముందు నుంచి కూడా సనాతన ధర్మం ఉంది. అయితే మరి ఎప్పటి నుంచో సనాతన ధర్మం ఉందంటున్నారు కదండి. మిగతా గ్రంథాల విషయానికి వచ్చినా, మిగతా వాటి గురించి తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరి దాంట్లో పలానా ఒక డేటు అని చెప్పి, ఒక సంవత్సరము అని చెప్పి నిర్దేశించబడి ఉంది అని చెప్పి చెప్తుంటారు. మరి మన ధర్మము ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తున్నాం తప్ప ఒక నిర్ణీతమైన సమయం కానీ, తేదీ కానీ ఏది ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టే ఒక మూఢనమ్మకము అని చెప్పటానికి ఆస్కారం ఉందంటారా? ఆస్కారం లేదమ్మా. ఎందుకంటే అత్యంత సనాతన ధర్మము అన్నది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసింది, ప్రపంచం మొత్తం ఒప్పుకుంది. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే. ఒక ధర్మం చూస్తే 1500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పుట్టించారన్నది ఉంది. మరొక ధర్మాన్ని చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పేరుతో వచ్చింది అన్న విషయం మనకు తెలుసు. కానీ అత్యంత సనాతన ధర్మం కనుక దీనికి ఒక వ్యక్తి గురించి ఉండదు, సాక్షాత్తు మహాశక్తి గురించే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్నో లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల భూలోక బోర్లోక స్వర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలు సూర్య చంద్ర నక్షత్ర సర్వగ్రహగోళాదులు అనంత వికసిత తారా దిగ్మండలం అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఏవైతే ఇక్కడ ఉన్నాయో వీటన్నిటికన్నా ముందు ఉద్భవించిందే సనాతన ధర్మము, సనాతన దైవము. కనుకనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటాడు, నాకు ఒక రూపం అన్నది లేదు, అది మీరు కల్పించుకున్న రూపం మాత్రమే. నేను స్త్రీని కాదు, నేను పురుషుడిని కాదు, నేను నపుంసకుడిని కూడా కాదు, నేను ఒక శక్తిని. ఇప్పుడు నీరుంది, మీరు నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా తాగాలి అంటే మీరు గ్లాసులో నీళ్ళు తెస్తారు. ఆ గ్లాసులో ఉన్న నీటిని మన స్త్రీ అంటామా, పురుషుడు అంటామా, నపుంసకత్వం అంటాం, ఏమంటాం? అది ఒక మహాశక్తి. అంటే ఈ ప్రాణాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి ఉన్న స్థితి ఉన్నది ఆ యొక్క శక్తికి. అంతటి శక్తి కనుక ఈ విశ్వాన్నంతా నిలబెట్టగలిగినటువంటి శక్తి ఉన్నది కనుక సనాతన ధర్మం అని అన్నాం. అదే మరి ఇంత పవిత్రమైనది, ఇంత గొప్పది, మనం అసలు వివరించడానికి కూడా శక్యం కానిది మన సనాతన ధర్మం. మరి ఈ తరం వాళ్ళు సనాతన ధర్మం అంత గొప్పదైనప్పుడు దాని నుంచి నేర్చుకోవాల్సిన విలువలు నేర్చుకొని ఇంకా ముందు తరాల వాళ్ళకి అందించే విధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం చూసుకుంటే రకరకాల ఇబ్బందులు, ఆడవారికి మన సనాతన ధర్మంలో చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఆడవారికి ఎక్కడా కూడా విలువ అనేది ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటారు? ఇది ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఈ సర్వ విశ్వాన్ని కూడా స్త్రీతత్వంతో మనం చూస్తాం. అమ్మవారు అంటాం, అది కనకదుర్గ అమ్మవారు కానివ్వండి, కాళికామాత కానివ్వండి, శ్రీ లలితాంబిక కానివ్వండి, సాక్షాత్తు అమ్మవారు అంటాం. ఈ సృష్టి యావత్తుకి తల్లి ఎవరు అంటే స్త్రీయే. తల్లి అంటే స్త్రీ అంటే అనే చెప్తాను తప్ప ఇంకో మగవాణ్ణి చూపించి ఇతను అని అన్నాం కదా. సో కన్నది ఎవరు అంటే స్త్రీ, మాతృమూర్తి, కన్న తల్లి. కనుక
అటువంటి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి యొక్క విశ్వమంతా కూడా మీరు చెప్పింది కూడా నిజమే, ఇప్పట్లోకి వచ్చేది సన్నగిల్లి, ఆ యొక్క భావాలు, ఆ పవిత్రమైన భావాలు సన్నగిల్లిపోయి ఇప్పుడు ముఖ్యంగా హైందవ ధర్మం గురించి చెప్పాలి అంటే హైందవ ధర్మంలో ఎక్కువగా 2 విషయాల మీద ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. ఒకటి పిల్లలకు చదువు, 2 వాళ్ళకి ఉద్యోగాలు. ఎక్కడ ఎంత గొప్ప చదువులు చదవాలి, నా కొడుకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, నా కూతురికే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ రాలేదు అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కాదు, వీళ్ళే తీసుకెళ్ళి రైలు కింద పిల్లల తల్ల పెట్టేలా ఉన్నారు. అంటే అంత టెన్షన్, పిల్లల్ని టెన్షన్ పెట్టేసి ఈ పేరెంట్స్ కూడా టెన్షన్ పడిపోయి ఈ లోకంలో ఒకటే ఒక పుస్తకం ఉన్నది, ఒకే ఒక గ్రంథం ఉన్నది, అది నీ క్లాస్ బుక్ మాత్రమే, అది మాత్రమే నువ్వు చదువు అంటూ వాళ్ళని విపరీతమైనటువంటి ఫోర్స్ చేసేసి వాళ్ళు ఇటువైపు ఆధ్యాత్మిక గ్రంథాల వైపుకి రానివ్వకుండా, ఆధ్యాత్మికమైనటువంటి విధానాల వైపుకి రానివ్వకుండా వాళ్ళని చాలా వరకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి హైందవులలో చాలా శాతం. కానీ వాళ్ళకి తెలుసు ఎప్పటికైనా ఈ విశ్వానికి గతి హైందవ ధర్మమే అని. కారణం ఏంటంటేనమ్మా, స్త్రీని నువ్వు గౌరవించు, స్త్రీని నువ్వు పూజించు అన్న పదాలు కేవలం హైందవ ధర్మంలోనే ఉన్నాయి. ఇంకా మీరు ఏ ధర్మాన్ని చూసుకున్నా లేదు. ఒక ధర్మం స్త్రీని కేవలం అందుకోసం మాత్రమే చూస్తుంది. ఇక ఒక ధర్మం ఏమిటి అంటే కేవలం ఆట వస్తువుగానే చూస్తుంది తప్ప ఒక కన్న తల్లి గొప్ప స్థితి కలిగినది స్త్రీ అన్నది చూడదు. అలా చూడగలిగింది కేవలం ఈ హైందవ ధర్మం మాత్రమే. ఎందుకంటే ఈ హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప స్థితే అది, స్త్రీని తల్లిగా పూజించడం. ఎక్కడైతే స్త్రీ ఆనందంగా విరాజిల్లుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు దేవతలు నాట్యమాడతారట. ఇది ఎక్కడుంది? మన హైందవ ధర్మంలో మాత్రమే ఉంది, వేరే ధర్మాల్లో లేదే. పని వాడిని చెప్పమని ఉండ్రి, ఎక్కడుందో మనం చూద్దాం. హైందవ ధర్మంలో మాత్రమే ఉన్నది. అలాగే మీకు అద్భుతమైనటువంటి జ్ఞానం కావాలి అంటే భగవద్గీత చాలా ఇంకేమీ అక్కర్లా, వేదాలు అక్కర్లేదు, ఉపనిషత్తులు అక్కర్లేదు, అష్టాదశ పురాణాలు అవసరం లేదు, ప్రకరణ గ్రంథాలు అక్కర్లేదు. భగవద్గీత దట్ ఈస్ ద స్పాట్. భగవద్గీత చాలు. ఆ మహానుభావుడు గీతలో ఏం చెప్తాడమ్మా, ఉద్భవం అంటే జన్మ దగ్గర నుంచి మరణించడం కూడా చెప్తాడని, ఎట్లా వెళుతుంది, మరణించిన తర్వాత ఉండేటటువంటి జీవితం ఎట్లా ఉంటుందన్నది కూడా అద్భుతమైనటువంటి విషయ విధానాలన్నీ కూడా భగవద్గీతలోనే ఉంటాయి. అంటే ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు వీటన్నిటిని రంగరించి ఈ ప్రజలకు ఏమి కావాలో అది తెలియచెప్పేది భగవద్గీత. భగవద్గీత గురించి ఒక విషయం చెప్పాలి అంటే విషయం వచ్చింది కనుక చెప్పండి. మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనడానికి షాప్కి వెళ్తారు, అది టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్, లైక్ అటువంటి కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు మీరు కొన్నప్పుడు వాడు ఒక బుక్లెట్ చేతికి ఇస్తాడు. ఆ బుక్లెట్ చదివితే ఏమవుతుందంటే ఆ వస్తువు ఎట్లా వాడితే చాలా కాలం మనకు పనిచేస్తుందో, చక్కగా పనిచేస్తుందో ఆ బుక్లో ఉంటుంది. ఈ భగవద్గీత ఇవ్వబడిన ఈ జీవితాన్ని ఎట్లా వాడుకుంటే నువ్వు మరణించిన తర్వాత కూడా జీవించి ఉంటావు అన్నది ఈ భగవద్గీత చెప్పేటటువంటి అటువంటి బుక్లెట్టే ఈ భగవద్గీత. మానవ జీవితానికి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి స్థితి కలిగిన గ్రంథమే ఈ యొక్క భగవద్గీత. కనుకనే కృష్ణుడు ఏం చేశాడు, ఆయన పెద్ద మాయగాడు కదా, మాయగాడు అంటారు కదా ఆయన్ని. అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని నేను ఇదంతా అర్జునుడికే చెప్తున్నాను అన్నటువంటి ఒక నాటకాన్ని పెట్టి ప్రజలందరికీ కూడా తెలియచేశాడు మహానుభావుడైన ఆ భగవద్గీత. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం. ఈ విశ్వానికి మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడే. అయితే ఇప్పుడు అర్జున్కి చెప్పాడు, ఒక ఆధారంగా మనకు చెప్పడం కోసము అర్జున్ని ఒక ఆసరాగా తీసుకొని చెప్పాడు. ఎందుకని అర్జున్నే తీసుకున్నాడు? ఆయనకు మించిన జ్ఞాని, వినగలిగే ఒక అర్హత ఇంకొకరికి లేదంటారా అండి? యాక్చువల్గా గీత మొత్తం చెప్పడం అయిపోయిన తర్వాత అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు కృష్ణుడిని. ఏంటండి? కృష్ణ భగవాన్ మరొకసారి చెప్పవా అని. ఇప్పుడు ఆయన అంటాడు, నేను వేరే భాషలో చెప్పలేదు, నేను సంస్కృత భాషలో చెప్పాను. నీవు మొట్టమొదటిగా నీ తల్లి రొమ్ముపాలు ఎప్పుడైతే తాగావో అప్పటి నుంచి కూడా సంస్కృత భాష నీకు బాగా తెలుసు కనుక ఒకసారి మననం చేసుకో. ఈ ప్రపంచం మొత్తం మీద ఏదైతే ఇప్పుడు నేను గీతగా చెప్పానో, గీత ఇన్ ద సెన్స్ సాంగ్, భగవద్గీత అంటే ద సాంగ్ ఫ్రమ్ ద గాడ్ అంతే. ఏదైతే ఒక పాఠాన్ని, ఒక శ్లోకాలను 800 శ్లోకాలను నీకు వినిపించానో అవన్నీ కూడా నీకు జ్ఞాపకమే, నాకు తెలుసు. మననం చేసుకో, విశ్లేషించుకో, అందులో ఉన్నటువంటి జ్ఞానం బయటకు వస్తుంది. దానిని నీవు ఆస్వాదించు, నీ వాళ్ళందరికీ పంచిపెట్టు అంటాడు కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు ఒక 2 ముఖ్యమైన శ్లోకాలు చెప్తాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్య ప్రపంచతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తైత్తోత్తిష్ట పరంతప. నీవు గనుక ఒక విషయాన్ని సాధించాలి, ఒక ధర్మాన్ని పొందాలి అని నువ్వు బయలుదేరుతున్నప్పుడు ఎదురుగా నా తండ్రి ఉన్నాడా, నా తల్లి ఉన్నదా, నా సోదరులు ఉన్నారా అన్న విషయం చూడవద్దు. వెళ్ళి ధర్మాన్ని సాధించు అంతే. ధర్మ సాధనే ఇక్కడ ప్రధానం కనుక ధర్మాన్ని సాధించు, ధర్మమే ప్రధానం.
ఎవరు ఎదురు వచ్చారు? మా అన్నదమ్ముల పిల్లలు ఉన్నారా? అయ్యో వాళ్ళు ఎదురుగా కత్తులు కటారు పట్టుకొని ఉన్నారు, నేను వెళ్ళి యుద్ధం చేస్తే నా సొంత మేనమామల్ని, నా పెద్ద తండ్రులు, చిన్న తండ్రుల్ని చంపాలి కదా, అయ్యయ్యో నేను చంపకూడదని నువ్వు మళ్ళీ వచ్చేసావు యుద్ధం చేయకుండా. దానికి కారణం నీలో ఉన్న హృదయ దౌర్బల్యం. తైత్తోత్తిష్ట పరంతప, వీటి దగ్గరికి తేవద్దు. హృదయ దౌర్బల్యం అన్నది నువ్వు పెట్టుకోవద్దు. ధర్మాన్ని సాధించాలి అంటే ధర్మాన్ని సాధించడం అంతే. ఎందుకంటే ఈ విశ్వం మొత్తం మీద ధర్మము కన్నా విలువైంది మరొకటి లేదు. దానిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క దైవానికి ఉంది, ప్రతి ఒక్క మానవుడికి ఉంది, పంచభూతాలకి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఒక శ్లోకం యొక్క అర్థం వివరించారు. దాన్ని బట్టి మేమందరము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నాకు అనిపించింది మనం ఎదురు తిరగాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నా కూడా మనం ధర్మంగా నిజాయితీగా ఎదురు తిరగొచ్చు, అంటే దండించవచ్చు అని అర్థం చేసుకోవాలండి. తప్పకుండా అమ్మ. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఎదురుగా గొడవ అవుతుంది. చక్కగా ఒక పాపం ఒక ఆడపిల్ల ఏదో కాలేజీకి వెళ్తూ ఉంటే నలుగురు మగవాళ్ళు ఏదో ఆట పట్టిస్తున్నారు. అది అధర్మమా కాదా? అధర్మం. అప్పుడు మనం ఏం చెప్తామంటే వాళ్ళతో చెప్పాలి, లేదా వీళ్ళైతే వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళని దూరంగా తరిమేయాలి. అలా మనం చెయ్యాలి. ఒకవేళ అట్లా చేసేటటువంటి శక్తి మనకి లేనప్పుడు ఏం చేయాలంటే, నాయనా మీరు చేసేది తప్పు, మీరు వెళ్ళిపోండి అనైనా నువ్వు అనాలి. అట్లా కూడా నువ్వు అనలేనప్పుడు నువ్వు ధర్మం కోసం నువ్వు చేసేది ఏమీ ఉండదు. కనీసం నోటు మాటగా అయినా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక నలుగురు రౌడీలు ఉన్నారంటే, నేను ఉన్నానంటే వాళ్ళతో యుద్ధానికి నేను వెళ్ళలేను. వాళ్ళు ఒకసారి కొడితే నేను దూరంగా పారిపోతాను లేదా పడిపోతాను. అది నేను చెయ్యలేనప్పుడు, వాళ్ళతో ఫైట్ చేసేటటువంటి శక్తి నాకు లేనప్పుడు కనీసం అది తప్పు అని వాళ్ళకి తెలియచేయాలి. నాయనా మీరు చేసేది తప్పు, ఆమె తన దారిని తాను వెళ్తోంది, కాలేజీకి ఆఫీస్కి వెళ్తుంది, వెళ్ళనివ్వండి. మీరు చాలా అధర్మం చేస్తున్నారు, తప్పు. నీ తల్లి ఆడది కాదా? నీ కూతురునో లేకపోతే నీ సోదరిని మనం ఎవరిని ఇట్లా చేస్తే మీరు ఊరుకుంటారా అని నువ్వు మంచి మాటలు 4 చెప్పాలి. అలా కూడా చెప్పకుండా నోరు మూసుకుని నీ దారి నువ్వు పక్క నుంచి వెళ్ళిపోతే నువ్వు ధర్మాన్ని ఎక్కడ నిలబెడతావు? ధర్మం నిలబెట్టబడదు. ఈ యొక్క భారతదేశంలో ఉదాహరణకు మీరు భారతాన్ని తీసుకున్నట్లయితే ద్రౌపది మాత ఉన్నది. ద్రౌపదికి ఏంటి, ఆవిడకి 5 భర్తల. కానీ ద్రౌపదికి 5 భర్తలు ఉండకూడదు, ఒక భర్తే ఉండాలి. కానీ ఆమెకు 5 భర్తలు ఉండడానికి జన్మ వృత్తాంతం ఉంది. ఆమె ఏ కారణం చేత 5 భర్తలను స్వీకరించవలసింది అక్కడ క్లియర్గా హిస్టరీ ఉంది. అది తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి హిస్టరీ. ఆమె తప్పదు, తీసుకుని తీరవలసిందే. అంటే హిస్టరీ ఉంటే 5 భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుంది? తప్పకుండా చాలా మంది అంటే అదే మీరు చెప్పింది కూడా నిజమే. 5 భర్తలు ఉన్నటువంటి స్త్రీ పతివ్రత ఎట్లాగైంది అంటే, ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకుంది కానీ పతివ్రత అయింది. అంటే తన ఆధారంగా తీసుకొని మేము కూడా 5 భర్తల్ని చేసుకుంటే అక్కడ కూడా ఉంది, అది కూడా ఉంది. ఎందుకంటే వారు ద్రౌపది మాత ఎప్పుడైతే 5 భర్తలను స్వీకరించిందో ఆమెకు సమకాలీనులైనటువంటి ఎవరికి 5 భర్తలు లేరు. అవును, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆవిడ 5 భర్తలను ఎందుకు స్వీకరించి వచ్చింది అంటే, ఆవిడ పూర్వజన్మ వృత్తాంతం ఉంది. ఒకటి సామాన్యంగా ఏం చెప్తారు అంటే, ముందు ధర్మరాజు అంటే ఆవిడని బయట పెట్టారు. ఆవిడని గెలుచుకుంది ఎవరు అంటే అర్జునుడే. బాణాలు వేసి అర్జునుడు ఆవిడని జయించాడు. అయితే ఆవిడని తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క కుటీరం బయట కుంతి మాత లోపల ఉంటుంది. ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడని తీసుకొచ్చిన విషయం ఆవిడకి తెలియదు పాపం. బయట పెట్టి ధర్మరాజు భీముడు ఒక్కరే లోపలికి వెళ్తారు. వీళ్ళమ్మ మేము ఒక ఫలాన్ని తీసుకొచ్చాము, అర్జునుడికి ఒక్కడే ఇద్దామనుకుంటున్నాము, ఏమంటావమ్మా అంటారు. ఇప్పుడు తల్లి చెప్తుంది తప్పమ్మా, ఒక ఫలాన్ని తెచ్చినప్పుడు 5 పంచుకోవాలి కదా, మీరు ఒక్కరే అట్టా తీసుకుంటారు, 5 పంచుకోండి అంటుంది. దానితో ఆ పాండవులంతా స్టన్ అయిపోతారు. తల్లి మాట జవదాడడానికి వీళ్ళు తీసుకొచ్చారు లోపలికి. ఈవిడేనమ్మా వీరిని మరి మేము తీసుకొచ్చిన ఫలం అని చెప్పాం కదంటే ఆవిడ స్టన్ అవుతుంది. అయ్యో నేను అన్నానా, అయినా సరే నా మాట జవదాటదు కనుక మీరు తప్పకుండా ఆమెను వివాహం చేసుకోవాల్సిందని చెప్తాను. అది అంతకుముందు పూర్వజన్మ వృత్తాంతం ఆవిడకు ఉంటుంది. 5 తప్పనిసరిగా నువ్వు చేసుకోవాలి అని పాంచాలివి నీవు అంటే 5 నువ్వు చేసుకోవాల్సిందనేటువంటి ఒక శాపం ఒకటి ఉంది ఆవిడకి. ఆ కారణంగా కూడా ఈ 2 కారణాల చేత ఆవిడ 5 చేసుకోవాల్సి వచ్చింది. మరి ఆవిడ 5 చేసుకుంది బాగానే ఉంది. వారు జీవించి ఉన్న కాలంలో ఉన్నటువంటి వారు ఎవరు 5 చేసుకోలేదే. వారొక్కరు అమ్మగారు ఒక్కరే ఎందుకు 5 చేసుకున్నారంటే, సో అక్కడ అవసరం ఉంది, ఈ సృష్టికి అవసరం ఉంది కనుక వారు చేసుకున్నారు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి, అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు. కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.